మహిమ దిగు వరకు, మందిరమును కప్పుకునే వరకు, గుడారాలలో ప్రత్యక్షపు గుడారం మీద ఆయన మేఘము నిలిచే అంత వరకు కూడా వారు యెహోవాను సేవించుచూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ సేవిస్తూ ఉన్నారు? చెప్పాలి, అందరు చెప్పాలి. ఆయన ప్రత్యక్షపు మందసమును మోసుకొనుచు మందసము దగ్గర ఏం చేస్తూ ఉన్నారంట? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మందసము ఎక్కడ నిలుస్తూ ఉన్నదో, ఏ గుడారములో ఉంటూ ఉన్నదో ఆ గుడారము వర్ధిల్లబడుతుంది. హల్లెలూయా. మందస్సము ఎదోదోము ఇంటిలో ఉన్నప్పుడంట, ఎదోదోము ఇల్లు అంట ఆశీర్వదింపబడిందంట. ఏమైంది తెలుసా? అందరికి తెలుసు కదా. అందుకని నేను రెఫరెన్స్లు చూపిట్లా. మీకు పురాతన కాలం నుంచి బైబిల్ మొత్తం తెలుసు, కానీ ఆచరించటం అనేది మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఆచరించటం. దినదినం ఎవరు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? చేతులు ఎత్తండి. మీ కుటుంబాల్లో ఎంతమంది మందసాన్ని కట్టుకుంటున్నారు? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీ బిడ్డల కోసం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ఎవరి కోసమైనా కానీ నీకు వస్తున్న పరిస్థితులు దినదినము మందసము నీ ఇంటిలో ఉంటే, ఆ ప్రార్థన నీలో ఉంటే నీ కుటుంబము వర్ధిల్లబడుతుంది. చేతులెత్తి చప్పట్లు కొడుతుంది. నా చేతులు ఎత్తాలి, పైకెత్తి కొట్టండి, పైకెత్తి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా మహిమ నీ మీద ఆవరించాలి. ఒక నెహెమ్యా వలె లెగవాలి, హెజ్రా వలె ఉండాలి. నీవు నీ బంధువులను స్వచ్ఛంగా కాపాడుకుంటూ ఉన్న ఎస్తేరు లాగా ప్రార్థన చేయటానికి ఈ రాత్రికాల సమయంలో పని పూనుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని పిలుచుకున్నందుకు కొద్ది వారమే కావచ్చు, కానీ మీ అందరూ కలిసి ఈ గ్రామము కొరకు ప్రార్థన చేస్తే ఏ కుటుంబము కూడా దీవించబడక ఉండదు. అన్ని కుటుంబాల్లో కూడా క్షేమమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ గ్రామము అభివృద్ధి చెందటానికి యవన బిడ్డలను ఎలాగుంచుతాడంట? నగరకు చెక్కబడిన మూల కంబములుగా ఉంచబోతూ ఉన్నాడు. అవునా? ఉండాలా? మన బిడ్డలు ఉండాలా? మన ఇంటికే కాదు, దేవుని రాజ్యములో కూడా మనము ఒక ముత్యాలులాగా నీ యవన బిడ్డలు ఉంటారంట. అట్టి కృప మీకు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. మన గృహంలో, మన ఇంటిలో, ఆత్మీయ జీవితంలో ఏమి ఉండాలి అని అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మనలో ఉండాలి, దేవుని యొక్క మహిమ మనలో ఉండాలి. దేవుని కుటుంబం కొరకు మనము మన ఇంటిలో మందసమును ఏర్పరచుకోవాలి. ఏం చేసుకోవాలి? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం కావాలి మనకి? మందసమును ఏర్పరచుకోవాలి. రోజు ప్రతి దినము నీ బిడ్డల కోసము రేయి మొదటి చామున ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అన్నీ తెలుసు, తెలియని వారు ఎవరు లేరు. కానీ ఏది కుడి చెవితో ఏంటో ఎడమ చెవితో అట్లా ఉండొద్దు. ఇక ఎట్లా ఉండాలి? నీ బిడ్డలను ఒక ప్రయోజకులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రయోజన శక్తి మనలో ఉండాలంటే మన ఇంటిలో